పత్రికా విలేకరులకి ఇక్కడ వచ్చిన లీడర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. జిల్లాలు 3 జిల్లాలు అవుతున్నాయి. కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, 3 అవుతున్నాయి. దాని కారణం తప్పకుండా ఆదం లేకపోతుంది అని వదంతులు ఉన్నాయి. కాదు, మనది కర్నూలు డివిజన్లో మనది ఆర్టీఓ కానీ అన్ని ఇంతకుముందు కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్టీఓ ఆఫీసు మన పత్తికొండ ఉండేది. మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనం ఎప్పుడే మన విద్యుత్ మండలం మాత్రం కర్నూలులోకి చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మన జిల్లా ఎప్పటికీ కర్నూలులోనే ఉంటుంది. మనం ఎందుకంటే ఈ అపోహలు లేకుండా ప్రతి గ్రామంలో పంచాయతీ ఆఫీసులు కానీ గ్రామ ప్రజలు కానీ అన్నీ మిగతా పార్టీలు కానీ అన్నీ మనకి ఒక కమిటీ వేసింది. మొత్తం జిల్లాల వారిగా ఏమేమి ఎక్కడ ఉండాలని అడగకుండా వచ్చి మనం కూడా ఈ మండలం నుంచి, ఎందుకంటే రేపు పొద్దున ఏదో చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఉన్నప్పుడు మనం కూడా 29 కమిటీ వచ్చిన రోజు మన నాయకులు అందరం ఎవరో పార్టీ వాళ్ళు వచ్చినా అందరం కలుపుకుని ఇన్ఛార్జి మినిస్టర్లకు అయిపోయి మనం అందరం కలిసిపోయి ఇచ్చి మన వినత పత్రం వేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో రెవల్యూషన్ ప్రతి గ్రామ నాయకుడు కూడా ప్రతి ఊర్లో గ్రామం వచ్చకట్టకాడ పెట్టి మొత్తం రెవల్యూషన్ తీసుకొని గ్రామ పెద్దలు అందరితో సంతకాలు సేకరించి మనం 29వ తారీఖు కల్లా రెడీ చేసుకొని పోలా. ఎండిఓకి ఇద్దాం, కలెక్టర్కి ఇద్దాం, అదేవిధంగా ఇన్ఛార్జి మినిస్టర్కి కూడా చెప్పి మాది, ఎందుకంటే మన దగ్గర 30 కిలోమీటర్లు, ఆదోని అంటే 110 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే మనది పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఫస్ట్ నుంచి ఆ పత్తికొండ మండలాలు తుగ్గిలి కానీ పత్తికొండ మధ్యకేర ఆదోని డివిజన్లో ఉండేది అది. కాబట్టి అట్లందుకు ఆ పేర్లు అట్లా రాసినారు. కానీ మనకు వృత్తి మాత్రం కంపల్సరీ కృష్ణగిరి ఇంట్లోనే ఉంటుంది. కృష్ణగిరి కూడా వాళ్ళు కూడా ఎక్కడికే ఉంటుంది అని కూడా చూస్తారు. కాబట్టి మనం దీని గురించి అపోహలు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. కానీ అందరం అఖిల పక్ష మీటింగ్ పెట్టుకొని అందరం కలిసిపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇచ్చి ఈ మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉండేగా తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. కంపల్సరీ కర్నూలు జిల్లాలోనే ఉంటుంది. ఎవరు దీని గురించి ఎక్కువ అంతే.